హాయ్ అండి, నేను మిసెస్ ఆనంద్ గొల్ల. ఈరోజు చిల్లీ చికెన్ స్పైసీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నానండి. చూపించే ముందు ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దామండి. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని నీట్గా శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక ఎగ్, టమాటో కెచప్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను, చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ అండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం అండి, 1 కప్పు మైదా పిండి కూడా తీసుకుని అందులో వేసేసుకుని ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి. అలా మిక్స్ చేసుకుండగా మొత్తం అంతా కూడా మనం మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం కళాయి పెట్టుకుని గ్యాస్ పైన బాయిల్ చేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుందామండి. దీన్ని మనం ఒక 10-15 నిమిషాలను మనం నానబెట్టుకోవాలండి. ఈ చిల్లీ చికెన్కి మనం పెట్టిన మసాలాలన్నీ కూడా వాటికి పట్టాలి కదా, అందుకని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఒక స్టీల్ కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకుని ఒక్కొక్క పీస్గా సపరేట్గా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం. చిన్న మంట పెట్టుకుని కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మైదా పిండి పైన ఉడికిపోద్దండి. లోపల చికెన్ ఉడకాలి కదా, కాబట్టి ముక్క ఉడికేదాకా చిన్న మంట మీదే మనం ఉడికించుకోవాలి. చూసారు కదండి, చక్కగా చిన్న మంట మీద ఒక 2-3 నిమిషాలు ఇలాగ మనం శ్రద్ధగా కనుక చేసుకున్నామంటే లోపల పీస్ కూడా ఉడికిపోతుందండి. పైన మైదా పిండి, లోపల మాంసం కూడా స్మూత్గా ఉడికిపోతుంది కదండి. కొంచెం ఒక 2-3 నిమిషాలు అలా నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చిల్లీ చికెన్కి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, అలాగే నేను 2-3 ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు అదే నూనెలో ఒక 2-3 క్యాప్సికమ్ ముక్కల కింద కట్ చేసేసుకుని అలాగే 2-3 ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుని బద్దల కిందనండి, చూసారు కదా, పీసుల కింద విడివిడిగా అలా నూనెలో వేసేసుకుని లైట్గానండి 1 నిమిషం పాటు వాటిని నూనెలో అలా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన వేరే కళాయి పెట్టుకుని మనకి 1 కప్పు తీసుకుని కొంచెం 2 స్పూన్లు మైదా పిండి వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని స్పూన్తో ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే కళాయిలోను ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకుని అందులో 1 పచ్చిమిరపకాయ చీల్చుకుని వేసేసుకుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగినాక అందులో 1 స్పూను అల్లం ముక్కలు, 1 స్పూను వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు అందులోనే మనం ఇందాక ఫ్రై చేస్తున్నాం కదండి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ టమాటో సాసు, చిల్లీ సాసు, అలాగే డార్క్ వెనిగర్ కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని టేస్ట్కి తగినంత వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందాం. అలా కలిపేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండి, అలాగే ఆ మైదా పిండి వాటర్ కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు అయితే కలుపుకోవాలండి. నాకు డ్రైగా కావాలి కాబట్టి నేను జస్ట్ ఈ వెనిగర్, సోయా సాసు, ఈ యొక్క మైదా పిండి వాటర్ ఒకటే వేసుకుని నేను ఈ చిల్లీ సాస్ చేసుకుంటున్నాను. మీకు జ్యూసీగా కావాలనుకుంటే ఇవన్నీ వేసుకున్నా కూడా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. మీకు జ్యూసీగా కావాలంటే జ్యూసీగా చిల్లీ చికెను మీకు అలా రెడీ అవుతుందండి. నాకైతే కొంచెం డ్రైగా కావాలి కాబట్టి నేను వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న పకోడీ కూడా వేసేసుకుని ఇప్పుడు చిల్లీ చికెన్ మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకోవాలండి, అంతేనండి. 1 నిమిషం పాటు గ్యాస్ మీద వేడికి ఉంచితే మనకి చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో మనకి పైన కొంచెం నువ్వులతోటి చిల్లీ చికెన్ గార్నిష్ చేసుకుంటే మనకి చిల్లీ చికెన్ రెడీ.